వెల్కమ్ టు వరంగల్ దర్శన్. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి 25-26 సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ గురించి చర్చించడానికి మన స్టూడియోకు డాక్టర్ తిరునగరి శేషు గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి, మన బడ్జెట్ ప్రత్యేకతలు, నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి మీ యొక్క అనలైజేషన్. వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ఒక మాట, మా ప్రభుత్వానికి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి జోడుగుర్రాల లాంటి ప్రాధాన్యత ఇచ్చాము అని ఈ బడ్జెట్లో చెప్పారు. మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు, అంటే 2024-25 బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి మాట ఏంటి అంటే, బడ్జెట్ అంటే అంకెల సమాహారం కాదు, అది విలువలు, ఆశల వ్యక్తీకరణ అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమము జోడు గుర్రాలలాగా మేము ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అంశం ఏంటంటే సంక్షేమం. అంటే వాళ్ళ అజెండా, వాళ్ళ పార్టీ సిద్ధాంతం బేస్ ఏంటి అంటే వెల్ఫేర్ ఈజ్ మోర్ దాన్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా ఎంత కాదనుకున్నా కానీ అభివృద్ధి, సంక్షేమానికి రెండు కళ్ళు, రెండు జోడు గుర్రాల లెక్క ప్రాధాన్యత ఇచ్చామని చెప్పినప్పటికి కూడా మేజర్గా బడ్జెట్లో మనకి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడింది. ఇక మీరు అడిగినట్టు ఈ బడ్జెట్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి అని అడుగుతున్నారు కదా. మొదటి స్పెషాలిటీ ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ 10 నెలలకే పెట్టారు. ఎందుకు, రాష్ట్రము జూన్ 2వ తారీఖు నుంచి మనకి నోటిఫికేషన్ అవుతుంది కాబట్టి 10 నెలలకు పెట్టినటువంటి బడ్జెట్ 2014-15 బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం. అది దాని ప్రత్యేకత. 2021-22 బడ్జెట్లో 2,29,000 బడ్జెట్ పెట్టాం. 2,29,000 బడ్జెట్ పెట్టాం అంటే 2 లక్షలు దాటిన బడ్జెట్, అది దాని ప్రత్యేకత. దీని ప్రత్యేకత ఏంటంటే, మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల రూపాయలు దాటినటువంటి బడ్జెట్. దీని ప్రత్యేకత అది. అంటే ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ అవుట్లే ఎంతంటే 3,04,965 కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ని పెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3 లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ దాటడం దీని ప్రత్యేకత. ఇంకా ఇంకొక 2-3 ప్రత్యేకతలు కూడా ఉన్నాయి దీంట్లో. అంటే కొత్తగా ఈ బడ్జెట్లో, గత బడ్జెట్లతో పోల్చినప్పుడు ఈ బడ్జెట్లో వచ్చినటువంటి ఒక కొత్త అంశాలు ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంది. ఆ ప్రోగ్రామ్స్లో ఏంటి అని అంటే, ప్రతి నియోజకవర్గానికి, అంటే 119 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టాలనుకుంటున్నారు. ఒక్కొక్క పాఠశాలకు 200 కోట్లు ఖర్చు పెట్టి 20 నుండి 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి కమింగ్ టు ది వన్ అంబరిల్లా అన్నట్టు ఆ పథకాన్ని ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. 11,600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ఒక కొత్తదనం బడ్జెట్లో. ఇంకొకటి ఏంటి అని అంటే, 6 గ్యారంటీలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 5 గ్యారంటీలను పాక్షికంగా అమలు చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం 1 సంవత్సరం తర్వాత 6వ గ్యారంటీని అమలు చేస్తామని చెప్పారు. 6వ గ్యారంటీ ఏంటంటే యువ వికాసం అనేటటువంటి గ్యారంటీ. దాంట్లో భాగంగా ఏం చేశారంటే, రాజీవ్ యువ వికాస్ పథకం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ పథకం ఉద్దేశం ఏంటంటే, 5 లక్షల మంది నిరుద్యోగ యువతకి 3 లక్షల రూపాయల రుణం ఇచ్చేది. 80% సబ్సిడీ ఉంటుంది. రుణం అంటే మనం మొత్తం మళ్ళీ తిరిగి కట్టేది అనుకోకండి, 80% సబ్సిడీ ఉంటుంది. అట్లాంటి పథకానికి ఈ బడ్జెట్లో మొదటిసారి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంకొక 3వ ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ బడ్జెట్లో కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు మనం రేషన్ షాప్లలో
ఈ రూపాయికి కిలో బియ్యం పథకం ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి అన్న గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 5 కిలోల రైస్ ఫ్రీగా ఇస్తున్నారు కోవిడ్ నుంచి. మనకు కూడా తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు ఏంది అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ బడ్జెట్ లో పెట్టారు. ఆ సన్న బియ్యం ఇచ్చేటటువంటి కార్యక్రమానికి బడ్జెట్ లో కేటాయించిన నిధులు 5,734 కోట్ల రూపాయలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కేటాయించారు. దిస్ ఇస్ ద ఫస్ట్. అంటే ఈ బడ్జెట్ లో కొత్తగా కనపడేవి, మిగతావన్నీ పాతవే. మిగతావన్నీ గత బడ్జెట్ కి కొనసాగింపుగానే ఈ బడ్జెట్ ఉన్నట్లుగా మనం చెప్పాలి. ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవి మాత్రమే ఈ బడ్జెట్ లో కొత్తవి, దాని స్పెషాలిటీస్ అవి. ఈ విద్య ఆరోగ్యానికి ఎంత నిధులు మనకు బడ్జెట్ లో కేటాయించి? బడ్జెట్ లో కేటాయింపులు కొన్ని ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెంచటము, కొన్ని ప్రాధాన్యత రంగాలకు ఇంపార్టెన్స్ ఇవ్వటము సహజంగా ప్రతి బడ్జెట్లో జరుగుతుంది. అవును. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది రెండో పూర్తి స్థాయి బడ్జెట్ అంటున్నాను కదా. మొదటి బడ్జెట్లో అంటే 24-25 బడ్జెట్లో వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి 72,000 కోట్లు కేటాయించారు. చాలా పెద్ద ఎత్తున. అది ఆ బడ్జెట్లో, ఏది గత బడ్జెట్ 2024-25. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ప్రాధాన్యత క్రమాలు మారినటువంటి సందర్భంలో ఈసారి బడ్జెట్లో వచ్చినటువంటి ప్రాధాన్యత అంశాలు 2 చాలా ఇంపార్టెంట్ వచ్చాయి. ఒకటి వివిధ సామాజిక వర్గాల సంక్షేమం, రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలు. ఆ 2 పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం. సార్, మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే నాకు బడ్జెట్లో విద్యా ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఎట్లున్నాయి? అవును. సహజంగా విద్యా ఆరోగ్య రంగాలు కీ సెక్టర్స్ అండి. ఇంపార్టెంట్, మనకే కాదు దేశానికి కీ సెక్టార్స్, ఏ రాష్ట్రానికైనా ఇంపార్టెంట్. అందున తెలంగాణ లాంటి ఒక రాష్ట్రానికి ఈ 2 కీ సెక్టార్స్ గానే మనం చూడాలి. అవును, చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి సెక్టార్గా చూడాలి. ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా 90s తర్వాత వచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. డెవలప్మెంట్లో ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ ద యాక్చువల్ డెవలప్మెంట్. ఆ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని మీరు ఎన్హాన్స్ చేయాలన్నా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున కొనసాగాలన్నా మన తెలంగాణ రాష్ట్రం హెచ్డిఐలో 22వ స్థానంలో ఉంటుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం 22వ స్థానంలో ఉంటాం. అంటే ఎంత అధమ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోండి. కాబట్టి ఈ 2 రంగాలకు కేటాయింపులు పెద్ద ఎత్తున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ బడ్జెట్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే బడ్జెట్ పెట్టడానికి ముందు మనం ఆశించింది, లేకపోతే ఆ విద్యా రంగం నుంచి వచ్చిన ప్రపోజల్స్ గవర్నమెంట్కి బడ్జెట్లో ఒక 30 crores ఇవ్వమని ఒక ప్రపోజల్ వచ్చింది. కానీ బడ్జెట్లో పెట్టినటువంటి నిధులు ఎడ్యుకేషన్కి 23,185 కోట్ల రూపాయలను మాత్రమే పెట్టారు. గత బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించారు. అంటే 2,000 కోట్లు అదనంగా పెంచారు. మన ప్రపోజల్స్ 30,000 కోట్ల రూపాయలు ఉంటే బట్ ఇది కేటాయింపుకి వచ్చేసరికి 23,000 కోట్లకే ఆగిపోయింది. మరి ప్రతి కాన్స్టిట్యున్సీకి స్కూలు అది పెట్టాలని దానికి అది వేరే కేటాయింపు, అది వేరే కేటాయింపు. అయితే 23,000 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం వల్ల కొంత అసంతృప్తి, నిరాశ ఉంది. ఎందుకంటే ఇది మొత్తం బడ్జెట్లో గత బడ్జెట్లో 7.3% ఇస్తే ఈ బడ్జెట్లో 7.57% అంటే 7.6% మాత్రమే ఇచ్చారు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కనీసం 10 నుండి 15% నిధులన్నా బడ్జెట్లో విద్యకు కేటాయిస్తారని అనుకుంటే దట్ ఈస్ అట్ 7.6% ఎట్ ఎండ్. అంటే ఒక అసంతృప్తి ఉంది మనకి. ఏంటంటే కావలసినటువంటి నిధులు రాలేదు, ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటటువంటిది. మీరు చూడండి గత 4 బడ్జెట్లు కనుక మనం చూస్తే బడ్జెట్ కేటాయింపులు ఎట్లొచ్చినాయి అనేది 13,000 కోట్లు, 16,000 కోట్లు, 19,000 కోట్లు, 21,000 కోట్లు, 22,000 కోట్లు. గత 5 బడ్జెట్లలో విద్యకు కేటాయించుకుంటూ వచ్చింది. అంటే కేటాయింపులు చూస్తే ఎట్లా కనపడుతుంది మీకు? ప్రతి బడ్జెట్కి 3,000 కోట్లు, 3,000 కోట్లు, 13, 16, 19, 21, 22, 23 ఇప్పుడు 23. అంటే ప్రతి బడ్జెట్లో 3,000 కోట్లు ఏదో నామమాత్రంగా పెంచుకుంటూ వస్తున్నారనే విషయాన్ని గమనించాలి మనం. మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్నప్పుడు అంటే 2014-15లో మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయించింది 10% అయితే ఇప్పుడు గత బడ్జెట్లో 7.3%, ఈ బడ్జెట్లో 7.6%. అంటే ఇంకా మనం వెనుకకు వచ్చాం తప్ప ముందుకు పోలేదనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకొక కీలకమైన అంశం సార్ ఇక్కడ రమేష్ బాబు గారు, మీకు బీహార్ తీసుకోండి ఎగ్జాంపుల్, ఢిల్లీ తీసుకోండి ఎగ్జాంపుల్, రాజస్థాన్ తీసుకోండి ఎగ్జాంపుల్.
ఈ రాష్ట్రాల్లో విద్యకు కేటాయించేది బడ్జెట్లో 18 నుంచి 20% ఉంది. వెర్ ఇస్ తెలంగాణ? డబుల్ ఎక్కువ. సగటున విద్యారంగానికి అన్ని రాష్ట్రాలు 14.5% కేటాయిస్తుంటే మనం 7.6% దగ్గర ఆగిపోవటంలో ఏంటది? వెరాజ్ సేమ్ హెల్త్ సెక్టర్ కూడా అంతే. పోయినసారి 10,000 కోట్లు ఇస్తే ఈసారి 12,000 కోట్లు ఇచ్చాం. బడ్జెట్లో హెల్త్కి మనం ఇచ్చింది 4%. ఈ రెండు ఇంత చాలా రెండు important. కీలకమైనటువంటి మానవ వనరుల అభివృద్ధిని స్ట్రెంగ్తన్ చేసేటటువంటి ఈ రెండు కీలకమైనటువంటి రంగాలకు గత బడ్జెట్లలో ఎట్లా నిర్లక్ష్యం ఉందో ఈ బడ్జెట్లో కూడా అదే కొనసాగింది. బట్ మనం ఏమనుకున్నాం అంటే ఈసారి బడ్జెట్కి అటెన్షన్ పెరుగుతుంది అనుకున్నాం. బడ్జెట్లో కనీసం ఒక 10% నుంచి 15% వరకు వస్తుంది అనుకుంటే అది 7.6% ఆగిపోవటం మంచిది కాదు రాష్ట్రానికి అనేది అభిప్రాయమే వ్యక్తమవుతుంది. చూద్దాం మరి, చాలా వర్గాల నుంచి ఇదే అసంతృప్తి వ్యక్తమవుతుంది. కాబట్టి రాబోయేటటువంటి బడ్జెట్లో 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో విద్యకు మనం 23,000 కోట్లే నామమాత్రంగా కేటాయిస్తున్నామంటే ఇది సరిపోదు. విద్య అంతే, ఆరోగ్యం అంతే అయిపోయింది. రెండు రంగాలు అంతే. దీన్నే కదా వాళ్ళు ఎక్కువ చూపించేది, అపోజిషన్ పార్టీస్ అంతే. కాన్సన్ట్రేట్ చేసేది ఇంత వీటి తక్కువ ఉన్నదని. ఇంక ఇప్పుడు కొత్త వనరులు చేసుకోవాలంటే ఓన్లీ ట్యాక్సీలు పెంచటమేనా, ఇంకేదన్నా వనరులు చేసుకోవచ్చా మన దగ్గర? యా, ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు, 3,04,965 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు కదా. అసలు ఈ బడ్జెట్కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? మన ట్యాక్సీలు, మన బడ్జెట్కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది చాలా మందికి ఉండేటటువంటి ఒక అభిప్రాయం. ఇన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం దగ్గర ఉంటాయనుకుంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఉండవండి. ప్రభుత్వానికి, ఒక కుటుంబ యజమానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మన దగ్గర డబ్బు చూసి ఖర్చు ఎంత పెట్టాలో నిర్ణయించుకుంటాం. అది ఒక ఇండివిజువల్. అవును, ఇది వచ్చేటి ఎక్స్పెక్ట్ చేసి పెట్టే. ప్రభుత్వం అట్లా ఉండదండి. ప్రభుత్వం ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఖర్చు నిర్ణయించుకుంటుంది. అంటే మనకి అపోజిట్గా ఉంటుంది. మనం డబ్బులు చూసి ఖర్చు నిర్ణయించుకుంటే ప్రభుత్వము ఇంత వస్తుందని ఆశించి తన ఖర్చు ఎంతో చెప్తుంది. బడ్జెట్లో ఇప్పుడు ఏంది, 3 లక్షల కోట్ల రూపాయలు మేము ఈ ఆర్థిక సంవత్సరానికి ఖర్చు పెడతామని. ఏది 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల కోట్లు ఖర్చు పెడతాం. మరి ఈ 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక 5 ఇంపార్టెంట్ సోర్స్ నుండి వస్తాయి. 5 ఇంపార్టెంట్ సోర్స్లో ఒకటి ఏంటంటే సొంత ఆదాయ వనరులు. అంటే సొంత ఆదాయం అంటే డబ్బులు ప్రింట్ కొట్టాం, పన్నులు ట్యాక్సెస్ రూపంలో ఎంత వస్తుంది? గత బడ్జెట్లో 138,000 కోట్లు వస్తుంది అనుకుంటే ఈసారి దాన్ని పెంచుకొని వాళ్ళు ఏం చేశారంటే 145,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలోనే వస్తుంది. ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలలో 145,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 50% ట్యాక్స్ రూపంలోనే కలెక్ట్ చేస్తామనేది ఈ బడ్జెట్లో పెట్టిన ఒక అంశం. రెండోది, ఇప్పుడు తెచ్చే అప్పులను అది చెప్తాను, అది కూడా చెప్తాను. రెండోది ఏంటి అని అంటే, కేంద్ర పన్నులో రాష్ట్రం వాటా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా ఎంత వస్తుంది అనేది. అయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా గత బడ్జెట్లో మనం పెట్టుకున్నటువంటిది ఏంటి అని అంటే 26,000 కోట్లు వస్తుంది అని పెట్టుకున్నాం మనం. మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ పెట్టింది కదా. ఆ బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత ఇస్తాం అనేది స్పష్టంగా చెప్పేసింది, 29,000 కోట్ల రూపాయలు. అంటే మన సొంత పన్నుల ద్వారా వచ్చేది 145,000 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది 29,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 2 పద్దుల ద్వారా వచ్చేటటువంటిది ఇది. అంటే మన పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటా మనకి. ఇది 2 ముఖ్యమైనటువంటి సోర్సెస్. ఈ 2 కాకుండా ఇంకొక 2 వస్తాయి మనకి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈ బడ్జెట్లో ఎంత పెట్టుకున్నారు అని అంటే, గత బడ్జెట్లో 35,000 కోట్లు పెడితే ఈసారి అంత రాలేదు కాబట్టి తగ్గించి 31,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్ను రూపంలో కాకుండా మిగతా రూపాల్లో వచ్చేటటువంటి దాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. మీకు ఉదాహరణకు నాన్ ట్యాక్స్ రెవెన్యూ చెప్తాను. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏంటి అని అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చేటటువంటి దాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. అంటే ఇప్పుడు మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఈ బడ్జెట్లో ఎంత వస్తుందని పెట్టుకున్నాం, 31,000 కోట్లు వస్తుందని పెట్టుకుంటే ఈ ఒక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయము 19,000 కోట్లు వస్తుందని పెట్టుకున్నాం. అంటే 31,000 కోట్ల రూపాయల నాన్ ట్యాక్స్ రెవెన్యూలో స్టాంప్స్ అండ్ రెవెన్యూ ద్వారా వస్తుందని ఆశించేది 19,000 కోట్లు.
కానీ గత బడ్జెట్లో ఎంత వచ్చింది తెలుసా అండి? ఆ, 18,000 కోట్లని మనం టార్గెట్ పెట్టుకుంటే 9,000 కోట్లు వచ్చింది. బా, ఆఫ్ అయ్యి. అందుకని ఇవి మన ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి, కానీ బడ్జెట్ పూర్తయ్యేసరికి వచ్చేటటువంటి రెవెన్యూ తక్కువ ఉంటుంది. గత బడ్జెట్లో 2,91,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడదామని అంచనా వేసుకుంటే వచ్చింది 2,20,000 కోట్లే, అంటే -70,000 కోట్లు రాలేదు. అంటే ఇది అప్పు పోవాల్సిందేనా? అదే ఇంత అయితే రాలేదు. దీని ద్వారా రాకపోతే అప్పుకి ఎట్లా పోతాం? అప్పుల రూపంలో వచ్చేది అప్పు రూపంలోనే ఉంటది. ఇట్లా ఈ సోర్స్ ద్వారా ఇంత ఆదాయం వస్తుందని మనం పెట్టుకుంటాం కదా, అది రాకపోబట్టే 2,91,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ ప్రపోజల్స్ పెడితే వచ్చింది 2,20,000 కోట్లే, అంటే 70,000 కోట్ల రూపాయలు మైనస్ మనకి. మైనస్ బడ్జెట్. ఇప్పుడు మనం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నాం కదా, 3 లక్షల కోట్ల రూపాయలు వస్తుందని ఏం లేదు, ఇవి వస్తాయి అని మనం పెట్టుకున్నది. ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు? ట్యాక్స్ ద్వారా 1,45,000 కోట్లు, కేంద్ర పన్నుల వాటాలు 29,000 కోట్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 31,000 కోట్లుతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంత పెట్టుకున్నారు ఈ బడ్జెట్లో టార్గెట్ అంటే మనకు వచ్చేటట్టు 22,000 కోట్లు పెట్టుకున్నారు. గత బడ్జెట్లో 21,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఈ బడ్జెట్లో 22,000 కోట్లు పెట్టుకున్నారు. అంటే ఈ 4 పద్దులు అంటే 1,45,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది, 29,000 కోట్ల రూపాయలు కేంద్ర పన్నుల్లో వాటా వస్తుంది, 9,000 కోట్ల రూపాయలు వచ్చేసి 20 కేంద్ర పన్నుల్లో వాటా వస్తుంది, 31,000 కోట్ల రూపాయలు వచ్చి నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది, 22,000 కోట్ల రూపాయలు వచ్చేసి మనకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుంది. ఇక్కడ వరకే మనకి 2,26,000 కోట్ల రూపాయలు అవుతుంది. మరి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కి ఎట్లా చేరుకోవాలి అని అంటే 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కు చేరుకోవటానికి ఇంకొక సోర్స్, 5వ సోర్స్ ఏంటంటే అప్పులు చెబుతాం. పోయినసారి మనం 62,000 కోట్ల రూపాయల అప్పు తేవాలని పెట్టుకుంటే ఈసారి దాన్ని పెంచి 70,000 కోట్ల రూపాయలు, అంటే మనం అప్పుల ద్వారా సమీకరించుకునేటటువంటి అప్పును కూడా ఆదాయం కిందనే చూపెడతాం. మనం తెచ్చేటటువంటి అప్పును కూడా ఆదాయం కిందనే చూపెడతాం మనం. అంటే ఈ బడ్జెట్లో మన టార్గెట్ ఎంత పెట్టుకున్నాం? రుణ వితరణ సేకరణ అంటాం. ఎంత పెట్టుకున్నాం అంటే రమారమి 70,000 కోట్లు పెట్టుకున్నాం. 70,000. అంటే ఈ 5 సోర్సెస్ ద్వారానే మనకి 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని అంచనా వేస్తున్నాం. ఎంత వస్తుందని చెప్పలేం. గత బడ్జెట్లో 2,91,000 కోట్ల రూపాయలు వస్తుందని మనం అంచనా వేస్తే వచ్చింది 2,20,000 కోట్ల రూపాయలే, అంటే 70,000 కోట్ల రూపాయలు రాలేదు. ఈసారి మనం 3 లక్షల కోట్లు వస్తుందని మనం అంచనా వేస్తున్నాము. ఎంత వస్తుంది అనేది మళ్ళీ అంతే, 2,40,000 కోట్లు ఆ స్థాయికే వచ్చేస్తుంది, ఆగిపోతుంది. అంటే అలాట్ చేసిన బడ్జెట్లో అంత ఇయ్యరు, అంతేగా? అంటే తగ్గిపోతుంది కదా, ప్రతి రంగానికి వచ్చేటటువంటి కేటాయింపులు తగ్గిపోతాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఎట్లా తగ్గిపోతుంది అనేది. గత బడ్జెట్లో రైతు రుణమాఫీకి 26,000 కోట్లు పెట్టారు, కానీ రుణమాఫీ చేసింది ఎంత? 21,000 కోట్లే చేశారు. అవును. అక్కడ గవర్నమెంట్కి 5,000 కోట్లు మిగిలినట్టే కదా. తర్వాత వరికి బోనస్ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి పోయిన బడ్జెట్లో 1,800 కోట్లు కేటాయించి ఇచ్చింది 1,200 కోట్లే, నీకు అక్కడ 600 కోట్లు మిగిలినట్టే కదా. కాబట్టి మనం అనుకున్నంత ఆదాయము రాదు. మనం రానప్పుడు ఏం చేస్తాం? ప్రతి సెక్టార్ పైన మనం అంచనా ఎస్టిమేషన్ తగ్గిపోతుంది. దాంతో బడ్జెట్ లక్ష్యాలను చేరుకోదండి. బడ్జెట్లో ఎట్లా కనపడుతుంది తెలుసా అండి? కేటాయింపులు చాలా ఘనంగా కనపడతాయి, వాస్తవిక ఖర్చుకు వచ్చేసరికి చాలా తక్కువ కనపడుతుంది. దాంతో మనం అనుకున్న లక్ష్యాలను ఎట్లా చేరుకుంటాం చెప్పండి? చేరుకోలేదు. అదే బడ్జెట్లలో జరుగుతున్నటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేషన్స్ పెంచుకుంటూ, అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ కావాల్సినటువంటి నిధులు ఈ 5 మార్గాల ద్వారా వస్తాయనేది మనకి చాలా స్పష్టమవుతుంది. ఆ 5 మార్గాల్లో మొదటిది మన పన్నుల వాటా 1,45,000 కోట్లు, కేంద్రం నుంచి వచ్చేటటువంటి పన్నుల వాటా 29,000 కోట్లు, తర్వాత వచ్చేటటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ 21,000 కోట్లు, తర్వాత మీకు వచ్చేసేటటువంటిది నాన్ ట్యాక్స్ రెవెన్యూ 23,000 కోట్ల రూపాయలు, తర్వాత వచ్చేటటువంటిది అప్పుల ద్వారా వచ్చే 70,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం కలిసి 5 సోర్సెస్ ద్వారా 3,04,965 కోట్లను సమీకరించుకునేటటువంటిది ఈ బడ్జెట్లో పెట్టింది. కాబట్టి బడ్జెట్లో మనకి ఈ 5 సోర్సెస్ల ద్వారానే ఇన్కమ్ రాబట్టుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో మేజర్ ఏంటి అని అంటే సొంత ఆదాయ వనరు పన్నుకు సంబంధించింది 1,45,000 కోట్ల రూపాయలు. ఈ అప్పులని అపోజిషన్ పార్టీస్ అందరూ అదే
మరి వాళ్ళు తెచ్చిండు, వీళ్ళు తెచ్చిండు. అసలు యాక్చువల్లీ తెలంగాణ వచ్చినప్పుడు మనకు మిగులు బడ్జెట్ అన్నారు. అసలు ఏంది సార్ ఈ అప్పుల గొడవ? అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ అటు శాసనసభ సమావేశాల్లో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ ప్రెస్ మీట్లలో కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో ఒక మాట చెప్తున్నారు. కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్లనే ఇవాళ నేను ఆ అప్పులకు కిస్తీ వడ్డీ కట్టడానికే సరిపోతుంది. దరిదాపు 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతున్నాను. ఆ అప్పుల భారం కనుక లేకపోయి ఉంటే నేను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి అవకాశం ఉండే. బట్ ఇది కేసీఆర్ విపరీతంగా చేసినటువంటి అప్పుల వల్లనే రాష్ట్రానికి విపరీతమైనటువంటి రుణభారం పెరిగింది అనేటటువంటి విమర్శ, అది రాజకీయపరమైనటువంటి విమర్శ అయినప్పుడు కూడా తరచూ ఈ విమర్శ చేయడం జరుగుతుంది. అట్నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము అప్పులు ఇంతే చేశాము, మీరు చెప్తున్నంత చేయలేదు అనేటటువంటిది ఒక కౌంటర్ అటాక్ వస్తుంది. అసలు వాస్తవంగా అప్పులకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే, మనం బడ్జెట్ నిధులలో అప్పులు కూడా ఒక ప్రధానమైనటువంటి అంశమే. గత బడ్జెట్లో అప్పుల ద్వారా 62,000 కోట్ల రూపాయలు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఈ బడ్జెట్లో 70,000 కోట్ల రూపాయలు అప్పుగా సమీకరించుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ప్రతి బడ్జెట్లో అప్పుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్ద ప్రాజెక్టులను టేక్ ఓవర్ చేసిన తర్వాత ఖర్చులు బాగా పెరిగిపోయిన సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున అప్పులు చేసింది. మీరు చూడండి, 16 మంది ముఖ్యమంత్రులు, ఏది మీకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 72,000 కోట్ల రూపాయల అప్పు మనకి మిగిలిచిపోతాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటికి 2014-15 నాటికి మనకున్నటువంటి అప్పు 72,000 కోట్ల రూపాయలు. కానీ ఇవాళ అది 2023-24 వచ్చేసరికి ఎంతకు పెరిగింది? 6,71,000 కోట్ల రూపాయలకి పెరిగింది అప్పు. అంటే చాలా ఇంత పెద్ద ఎత్తున పెరిగింది. అంటే ఆ అప్పులో ఎఫ్ఆర్బిఎం పరిమితి కింద తీసుకున్నవి ఉన్నాయి, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవి ఉన్నది, గ్యారంటీ అప్పులు ఉన్నవి, నాన్ గ్యారంటీ అప్పులు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం అప్పులు కలిపితే కేసీఆర్ దిగిపోయే నాటికి ఉన్నటువంటి అప్పులు ఎంత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. 6,71,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు ఆ అప్పులు సరే అట్లా ఉండని రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయటం వల్ల రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయమే 18,500 కోట్ల రూపాయలు. దాంట్లో నేను 6,500 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు కట్టడానికి సరిపోతుంది. ఇంకొక 6,500 కోట్ల రూపాయలు నేను ఇన్స్టాల్మెంట్ కట్టడానికి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. ఇక నా దగ్గర 5,500 కోట్లు మిగులుతున్నాయి. దాంతో నేను ఈ హామీలన్నీ నెరవేర్చాలి. కాబట్టి నేను ఈ హామీలు నెరవేర్చలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి అప్పులు అని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మా హయాంలో మేము చేసినటువంటి అప్పులు 4,17,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు ఆరోపిస్తున్నట్టుగా 6,71,000 కోట్లు కాదు అని వాళ్ళు అంటున్నారు. సరే, ఎవరు ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడైన తర్వాత పెద్ద ఎత్తున అప్పులు తీసుకొస్తున్నారనేది మాట వాస్తవం. మీరు లాస్ట్ బడ్జెట్ 2024-25 బడ్జెట్ పెట్టే నాటికి తలసరి అప్పు పర్ హెడ్ డెట్ బర్డన్ అంటే ఒక్కొక్కటి తలకాయకి ఎంత అప్పు ఉంది ఈ రాష్ట్రంలో అంటే 1,73,000 రూపాయల అప్పు ఉంది. అంటే ఒక వ్యక్తికి తలసరి అప్పు అంటారు దాన్ని. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అప్పు భారం, రుణ భారం ఎంత అంటే 1,73,000. ఇప్పుడు బడ్జెట్ పెట్టారు కదా ఈ 2025-26 బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ప్రభుత్వం చెప్తున్నటువంటి తలసరి అప్పు అంటే పర్ హెడ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందో 4,20,00,000 మందో ఉంటే వాళ్ళకి ప్రతి తలకి ఎంత అప్పు ఉన్నదంటే 2,12,000 రూపాయల అప్పు ఉందని. అంటే తలసరి డెట్ రేషియో కూడా మన రాష్ట్రంలో పెరిగిపోయింది. ఇంకొక కీలకమైన అంశం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరచూ కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్పులు చేశారని విమర్శిస్తుంది. ఓకే, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ట్రాన్ని రుణభారంలోకి నెట్టారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పులు చేస్తున్నారు. ఎంత అప్పులు చేస్తున్నారు అంటే ఆ అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప అది సహేతుకమైనటువంటి వాదన కాదు. ఎందుకు నేను అంటున్నానంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లో చేసిన అప్పు ఎంత తెలుసా అండి? అక్షరాల 1,58,000 కోట్ల అప్పు చేశారు. ఈ 15 నెలల్లోనే 1,58,000 కోట్ల అప్పు చేశారు. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు చేసినటువంటి అప్పు 1,24,000.
ఒక్క మార్చి నెలలో 5,000 కోట్ల అప్పు తెచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన అప్పు ఏమంటున్నాడు దీంట్లో 68,000 కోట్లు మేము పాత అప్పులు కట్టడానికి వడ్డీ కట్టడానికే సరిపోయిందని అంటున్నారు. అంటే అప్పుడు ఆ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు వడ్డీకి కట్టరా? రేపు వీరు తెస్తున్నటువంటి అప్పులకు వడ్డీ నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వం మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినా కట్టాలి కదా. కట్టాలి. ఎవరు వచ్చినా ఇది కంటిన్యూస్ ప్రాసెసే. కానీ ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో రుణ పరిమితి లక్ష్యం ఎంత పెట్టుకున్నారు? 70,000 కోట్లు పెట్టుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనం ఆదాయాన్ని పెంచుకోనంత కాలం ప్రతి నెల సగటున 4 నుంచి 5,000 కోట్లు అప్పు తేవాలి. ప్రతి నెల. ఇప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో ఈ 3 నెలలకి 15,000 కోట్లు అప్పు తెచ్చారు. 14,500 కోట్లు అప్పు తెచ్చారు. అంటే ప్రతి నెల సగటున రాష్ట్ర ప్రభుత్వము అప్పు 4 నుండి 5,000 కోట్లు చేయాలి. అంటే కేసీఆర్ అప్పులు పెద్ద ఎత్తున తెచ్చారు, రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం పైన రుణభారం పడుతుంది అని చెప్పడానికి తలసరి అప్పు గత బడ్జెట్లో 1,73,000 ఉంటే ఈ బడ్జెట్కి వచ్చేసరికి అది 2,12,000కి పెరిగింది. నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేసరికి 2,50,000 అవుతుంది. ఇంకో బడ్జెట్ వచ్చేసరికి 3 లక్షలు అవుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అంటే అప్పు రేషియోని మీరు తగ్గించుకోవాలన్నా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఎంత ఉందండి? గత 3-4 సంవత్సరాలుగా రాష్ట్ర ఆదాయం 13,000 కోట్ల రూపాయలకే ఆగిపోతుంది. రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీలన్నీ లేకపోతే సకాలంలో జీతాలు ఇవ్వాలంటే 22,500 కోట్లు, అట్లీస్ట్ 22,000 కోట్లు అన్న కావాలి. మనకు వస్తున్న ఆదాయం 13,000 కోట్లు, తెస్తున్న అప్పు 4,000, 5,000 అంటే 18,500 కోట్లకే ఆగిపోతున్నాం మిగతాదంతా. అందుకనే జీతాలు ఇవ్వటం లేట్ అవుతుంది, అప్పులు కట్టడం లేట్ అవుతుంది, తర్వాత హామీలు నెరవేర్చడం లేట్ అవుతుంది, అన్ని లేట్ అవుతాయి. కాబట్టి అప్పు అనేటటువంటి దాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిందైనా లేకపోతే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీటి మీద ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2 ప్రభుత్వాలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయ విమర్శలు చేసుకొని పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటిది తప్ప వాస్తవం ఏంటంటే తెలంగాణ రాష్ట్రము అప్పు తేకుండా నెల కూడా నడపలేదు. ఓకే సార్, అప్పుడు బాధ అయిపోయింది. మరి సంక్షేమానికి ఈ 6 గ్యారంటీలకు ఏమైనా కేటాయించాలా ఈసారి? ఏమన్నా కాదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోటివ్ ఎట్లుంటుందంటే వాళ్ళ బడ్జెట్లు మనం కనుక చూస్తే దాంట్లో ఒక స్పష్టమైనటువంటి అంశం కనపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము సంక్షేమానికి ఒక పేటెంట్గా భావిస్తుంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా మీరు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటున్నాం కదా, మనం 2 పద్దులకే 1,28,000 కోట్లు ఖర్చు పెడతారండి. 2 పద్దులు. ఒక పద్దు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 వర్గాలు. ఈ 4 వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించింది 72,000 కోట్ల రూపాయలు. సంక్షేమం 72,000 కోట్ల పక్కన పెట్టండి. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి దోహదపడినటువంటిది 6 గ్యారంటీ, 6 గ్యారంటీస్. 6 గ్యారంటీస్కి పోయిన బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ బడ్జెట్లో 56,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అవి 72, ఇవి 56, 1,28,000 కోట్లు. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 2 పద్దులకు ఈ రెండిటికి ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టింది కదా, కేటాయించినటువంటి డబ్బులు 72,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సంక్షేమానికి ఇస్తే 56,000 కోట్ల రూపాయలు 6 గ్యారంటీలు 13 హామీలు నెరవేర్చడానికి ఇచ్చినటువంటిది. అంటే 1,28,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో సంక్షేమానికి, ఈ 2 పద్దుల సంక్షేమానికి కేటాయించినట్టు కనపడుతుంది. అంటే సింహభాగం ఫస్ట్ అటెన్షన్ వివిధ వర్గాల సంక్షేమానికి వెళితే రెండో అటెన్షను 6 గ్యారంటీలకు వెళ్ళింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకో విషయం చెప్తానండి, దీంట్లో 6 గ్యారంటీలు అని మనం చాలా పెద్ద ఎత్తున అంటున్నాం. ఇవాళ పత్రికల్లో కూడా ఇదే చాలా పెద్ద హైలైట్ అయినటువంటి అంశంగా చూస్తాం. కానీ వాస్తవం ఏంటంటే దీంట్లో 6 గ్యారంటీల్లో 2 కీలకమైన హామీలు ఈ బడ్జెట్లో ప్రస్తావనకు రాలే. కానీ బడ్జెట్కు ముందు మనం అందరం ఊహించింది ఏంటంటే ఈ 2 హామీలను కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారనుకున్నాం. కానీ 2 కీలకమైనటువంటి హామీలు ఈ బడ్జెట్లో ప్రస్తావనకు రాకపోవటం నిరాశపరిచినట్టే. ఎందుకంటే చాలా కీలకమైనది మహాలక్ష్మి హామీలో ప్రతి నెల మహిళలకి, పేద మహిళలకి వాళ్ళ అకౌంట్లో 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ ఒక్క హామీని నెరవేర్చడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత తెలుసా అండి? 40,000 కోట్లు.
అసలు ఈ బడ్జెట్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళకు 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టలే. ఇది చాలా పెద్ద హామీ. ఎందుకంటే తెలుసా అండి, మధ్యప్రదేశ్లో బీజేపీ గెలవటానికి ఈ హామీ తోడ్పడింది. లాడ్లీ బెహన్. మహారాష్ట్రలో ఈ బీజేపీ అంటే మహాయుతి కూటమి గెలిచింది కదా, దాన్ని గెలవటానికి కూడా ఈ పథకమే ఉపయోగపడింది. లాడ్లీ బెహన్, లడ్కీ బెహన్, లాడ్లీ బెహన్, లడ్కీ బెహన్. మీకు జార్ఖండ్లో జేఎంఎం ప్రభుత్వం గెలిచింది కదా, గెలవటానికి ఈ పథకమే ఉపయోగపడింది. సీఎం మయ్యా యోజన. అంతెందుకండి, మొన్న ఢిల్లీలో బీజేపీ గెలవటానికి కూడా ఈ పథకం ఉపయోగపడింది. అక్కడ కూడా 2,100 రూపాయలు మహిళల 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తామన్నారు. చీఫ్ మినిస్టర్ సమ్మాన్ యోజన ఆ 4 రాష్ట్రాలు అమల్లోకి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ఇంత కీలకమైన హామీ అమల్లోకి రాలే. కారణం ఏంటంటే బడ్జెట్ అటెన్షన్లో ఈ ఒక్క హామీకే 40,000 కోట్లు కావాలి. ఈ బడ్జెట్ ఇందులో రాలేదు. ఇది ఒకటైతే, రెండోది మీరు పక్కన మనకు 6 నెలల తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే చంద్రబాబు నాయుడు అక్కడ గెలిచిండు. చంద్రబాబు నాయుడు గెలవంలోనే అమలు చేసిన పథకం ఏంటో తెలుసా అండి? సూపర్ 6లో మొట్టమొదటి అమలు చేసిన పథకం ఏంటంటే వృద్ధాప్యపు పెన్షన్ని 4,000కి పెంచుతానన్నాడు. అధికారంలోకి రాంగలోనే మొదటి నెల నుంచే 4,000 రూపాయలు ఇస్తుండే అక్కడ. అంటే మన పక్క రాష్ట్రంలో మనం 3,000 ఇస్తున్నప్పుడు వాళ్ళు 2,000 ఇచ్చారండి పెన్షన్. ఇవాళ వాళ్ళు 4,000 ఇస్తుంటే మనం అదే ఇస్తున్నాం, అవే డబ్బులు ఇస్తున్నాం. మన దగ్గర 2,000 రూపాయలు ఇస్తున్నాం. మనం 2,000 ఇస్తున్నప్పుడు వాళ్ళు 3,000కి వచ్చారు, 4,000కి వచ్చారు. మనం అదే 2,000 దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయూతలో భాగంగా 6 గ్యారంటీల్లో భాగంగా మనకి వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. అది కూడా ప్రస్తావన రాలే. గత 14,861 కోట్లు గత బడ్జెట్లో పెన్షన్లు కేటాయిస్తే అదే అమౌంట్ని ఈ బడ్జెట్లో కూడా కేటాయించారు. అంటే బడ్జెట్లో పెన్షన్ ఒక్కటి పెరగదు, ₹1 పెరగదు, ఒక్క పెన్షన్ పెరగదు, ₹1 పెరగదు. ఎందుకంటే అక్కడ 14,861 కోట్లు కేటాయిస్తే ఇక్కడ కూడా 14,861 కోట్లు కేటాయించారంటే అర్థం ఏంటది? గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి పెన్షన్ల సంఖ్య పెరగదు, పెన్షన్ అమౌంట్ పెరగదు. ఈ రెండు చాలా కీలకమైనటువంటి హామీలు అండి కాంగ్రెస్ ఇచ్చింది. బడ్జెట్కు ముందు మనం ఏమనుకున్నాం తెలుసా? ఈ 2 హామీల ప్రస్తావన ఇందులో ఉంటుంది అనుకున్నాం. లేకపోవటం నిరాశపరిచింది. సంక్షేమానికి చాలా పెద్ద అటెన్షన్ ఉన్నా చాలా కీలకమైనటువంటి 2 హామీలను కూడా నెరవేర్చకపోవటం ఆ పరంగా నిరాశపరిచినట్టుగానే మనం చూడాలి. కానీ బడ్జెట్లో నేను చెప్తున్నాను కదా, 1,28,000 కోట్ల రూపాయలు 6 గ్యారంటీలకి ఈ 4 సామాజిక వర్గాల యొక్క సంక్షేమానికి కేటాయించినట్టుగా మనకు కనపడుతుంది. అంటే పెద్ద అటెన్షనే, ఒప్పుకొని తీరాల. కానీ 2 కీలకమైనటువంటి హామీలు ఈ బడ్జెట్లో నిధులు రాకపోవటం, ఆ పరంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికినట్టుగా మనం భావించాలి. సార్, మంచి బడ్జెట్ మీద మంచి విశ్లేషణ ఇచ్చినందుకు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మన తెలంగాణ వ్యవసాయక రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి రంగము వ్యవసాయము, నీటిపారుదల రంగం. సరే, నీటిపారుదల రంగానికి 23,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అది పక్కన పెడదాం. మనం ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, వ్యవసాయ రంగం ఏంటి అని అంటే, అసలు ప్రభుత్వము వ్యవసాయ రంగం ద్వారా చాలా మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉండే. పోయినసారి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 49,000 కోట్లు కేటాయించారు. వ్యవసాయము అనుబంధ రంగాలు కలిపి 72,000 కోట్లు కేటాయించారు. ఇట్స్ హైయెస్ట్ బడ్జెట్ అటెన్షన్ ఇన్ లాస్ట్ బడ్జెట్లో వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. ఈవెన్ దో 6 గ్యారంటీల కంటే కూడా ఎక్కువగా 49,000 కోట్లు అంటే 6 గ్యారంటీలకు ఇచ్చింది గత బడ్జెట్లో 47,000 కోట్లే. కానీ 49,000 కోట్లు ఈసారి ఎక్కిన దాన్ని 24,000 కోట్లకు తగ్గించారు. అయితే గత బడ్జెట్లో రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయించారు. ఆ 26,000 కోట్లు కూడా వ్యవసాయ బడ్జెట్లో ఉన్నాయి. అంత పెద్ద పద్దు లేదు కాబట్టి ఈసారి వ్యవసాయానికి 24,000 కోట్లే పెట్టారు. అంటే 49,000 కోట్ల రూపాయల నుంచి వ్యవసాయ బడ్జెట్ 24,000 కోట్లకు తగ్గింది. ఎందుకు తగ్గింది అని అంటే, రుణమాఫీ ఈసారి లేదు కాబట్టి, 26,000 కోట్ల రూపాయల రుణ హామీ ఈసారి లేదు కాబట్టి, రుణమాఫీ హామీ లేదు కాబట్టి తగ్గింది బడ్జెట్. పెద్దగా ఏం లేదు. కానీ ఇంకొక 2-3 వేల కోట్ల రూపాయలు అదనంగా వ్యవసాయానికి కేటాయించి ఉంటే బాగుండేది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తెలుసా? వరికి బోనస్ ఇచ్చేటటువంటి ఒక పథకం ఉంది మన దగ్గర. 500 రూపాయలు క్వింటాకి బోనస్ ఇస్తారు. దానికి పోయిన బడ్జెట్లో 1,800 కేటాయించి 1,200 కోట్లే ఖర్చు పెట్టారు. 600 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఈసారి కూడా అదే వరికి బోనస్కి 1,800 కోట్లు కేటాయించారు. ఇంకొక 3-4 వేల కోట్లు కేటాయించి ఈ బోనస్ని
మన వరంగల్ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన మిగతా పంటలకు కూడా వర్తింపజేస్తే కాంగ్రెస్కి బ్రహ్మాండమైన పేరు వచ్చేదండి. కాంగ్రెస్ ఒక మంచి అవకాశాన్ని ఇక్కడ కోల్పోయిందని చెప్పాలి. ఎందుకంటే వరికి బోనస్ ఇచ్చిన తర్వాత ఇదే బడ్జెట్లో భట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక మాట. ఏం చెప్పారు తెలుసా? మేము వరికి బోనస్ ఇచ్చిన తర్వాతనే సన్న వడ్లు పండించటం 20 లక్షల హెక్టార్ల నుంచి 40 లక్షల హెక్టార్లకు పెరిగిందని చెప్పారు. అంటే పంట మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ తోటి పంట పండేటటువంటి పెరిగింది కదా, మిగతా పంటలకు సహా ఇవ్వచ్చు కదా. జస్ట్ కేవలం ఈ ఈ ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 24,000 కోట్లకు బదులుగా, గతంలో 49,000 కోట్లు ఇచ్చాం కదా, 24,000 కోట్లకు బదులుగా ఇంకొక 3,000 కోట్ల రూపాయలు కనుక పెంచి ఉంటే ఇంకొక 4-5 పంటలకి ఇదే బోనస్ని అప్లై చేసి ఉంటే రైతాంగంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేదే. ఓ మంచి గ్రేట్ ఆపర్చునిటీ కాంగ్రెస్ కూడగొట్టుకున్నారు, మిస్ అయిందనేది నా ఉద్దేశం. కొంచెం టెక్నిక్గా ఆలోచించి ఈసారి రుణమాఫీ లేదు కాబట్టి వ్యవసాయం కీలకం కదమ్మా. వ్యవసాయం దగ్గర 47% మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. రమేష్ బాబు గారు వ్యవసాయ రంగం పైన ఇంత కీలకమైనటువంటి రంగంలో వ్యవసాయదారులు బాగా కోరుకుంటుంది ఏంటంటే, నీ 12,000 రూపాయలు రైతు భరోసా 15,000 రూపాయల కంటే కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే పంటకు గిట్టుబాటు ధర కోరుకుంటున్నారు. గిట్టుబాటు ధర అనేది పెంచడం తగ్గించడం అనేది కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది, మీ చేతుల్లో ఉండదు. కాబట్టి మీ చేతుల్లో ఉన్నది ఏంటది? బోనస్ ఇచ్చే కార్యక్రమం. వరికి సన్నాలకు ఎట్టయితే మీరు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారో కందులకు ఇవ్వండి, పత్తికి ఇవ్వండి. మన తెలంగాణ రాష్ట్రంలో పండేటటువంటి కీలకమైనటువంటి పంటలకు ఒక 3-4 పంటలకి దీన్ని వర్తింపజేస్తుంటే ఆ రైతాంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన మంచి ఫీల్ గుడ్ ఇమేజ్ పెరిగేది. ఆ బృహత్తరమైనటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ బడ్జెట్లో కోల్పోయిందనేది నా ఉద్దేశం. అవకాశం ఉండి కూడా పెట్టుకోలేకపోయారు. ఏముందండి 3-4 వేల కోట్లు అంటే, బడ్జెట్ అవుట్లే పెంచుకుంటాం కదా. కీలకంగా చివరిగా ఒక మాట రమేష్ బాబు గారు, ఇప్పుడు మన బడ్జెట్ 3,04,000 కోట్లకు పరిమితం చేశారు కదా. మనం బడ్జెట్ పెట్టకముందు వచ్చినటువంటి ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ ఏంటంటే అసలు రీజనబుల్ సైజ్ ఆఫ్ బడ్జెట్ ఎంత ఉండాలి తెలుసా అండి? 3,30,000 కోట్లు ఉంటే ఈజ్ గుడ్. 3,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇట్స్ గుడ్, బాగుండేదే. కానీ బడ్జెట్కి ముందు మనం స్పెక్యులేట్ చేసింది ఏంటంటే 3,10,000 కోట్లు, 3,15,000 కోట్లు, ఎట్ లాస్ట్ 3,20,000 కోట్లు ఉంటుందని అనుకున్నాం. కానీ అది వచ్చేసి ఎక్కడికి వచ్చింది? 3,04,000 కోట్లకే వచ్చింది. కానీ మాది వాస్తవిక బడ్జెట్ అంటారు. మరి వాస్తవిక బడ్జెట్ అయితే మీరు గతంలో పెట్టిన 2,91,000 ఖర్చు పెట్టాలి కదా, పెట్టలేదు కదా. ఏది వాస్తవిక బడ్జెట్ కాదు సార్. అందుకని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చేస్తున్న వరంగల్ దర్శన్ స్టూడియో ద్వారా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని వ్యవసాయానికి ఇంకొక 3-4 కోట్ల అదనంగా నిధులు కేటాయించి ఉంటే వరికి సన్నాలకు బోనస్ ఎట్లా ఇస్తున్నారో మిగతా 3-4-5 పంటలు కనుక దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగంలో మంచి ఇమేజ్ పెరిగేది. ఒక మంచి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేజేతులారా విడిచిపెట్టిందని చెప్పాలి. సార్, మా స్టూడియోకి వచ్చినందుకు, ఇంత విపులంగా బడ్జెట్ గురించి మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.